ఓం సాయిరామ్. ఈరోజు సాయి సచిత్రలో వచ్చే ఒక గొప్ప భక్తిని గురించి సాయి అమృత పలుకుల్లో తెలుసుకుందాం. ఆ భక్తుని పేరు అన్నా చించినీకర్. ఇతను సామాన్య భక్తుడు కాదు. 1919 జూలై 10వ తేదీన అన్నా చించినీకర్ అంటే దామోదర్ ఘనశ్యామ్ బాబారే అన్నా బాబారే తన యావదాస్తిని షిరిడి సాయిబాబా సంస్థానానికి రాసిచ్చిన గొప్ప వ్యక్తి. సాయి సచిత్రలో ఇతని ప్రస్తావన 3, 24, 27 అధ్యాయాల్లో వస్తుంది. అన్నా చించినీకర్ మావిసిబాయి కథలో. ఇతను రాణి జిల్లాలోని చించిని గ్రామానికి చెందినవాడు. అందుకే అతనిని అన్నా చించినీకర్ అని పిలిచేవారు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అతనికి పనులన్నీ చకచకా సాగిపోవాలి. అన్నా చించినీకర్ బాహ్యానికి కఠినంగా మరిటివానిలా కనిపించినప్పటికీ సజ్జనుడు, సాత్వికుడు, మోసమని ఎరుగనివాడు. అందుకే బాబా అతనిని ఎంతో అభిమానించేవారు. అన్నా చించినీకర్ మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. గ్రామంలోని అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య లక్ష్మీబాయి మాత్రమే గ్రామంలో మిగిలింది. అందుకే ఆమె భయపడిపోయింది. అప్పుడు బాబా ఆమెకు భౌతికంగా దర్శనమిచ్చారు. భయపడవద్దు అని బాబా అభయమిచ్చారు. ఆ తదుపరి వ్యాధి తగ్గిపోయి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు. ఈ సంఘటనతో ఆ దంపతులకి బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. అన్నా చించినీకర్ పొలాలకు సంబంధించిన కేసు ఒకటి దహన కోర్టులో నడుస్తుండేది. అచ్యుత్ నారాయణ్ ఖరే అనే న్యాయవాది ఆ కేసును వాదిస్తూ ఉండేవాడు. కొద్ది నెలల తర్వాత లాయర్ వద్ద నుండి అన్నాకు కేసు గెలిచినట్లు 1800 రూపాయలు కోర్టు ఖర్చులు కూడా చెల్లించమని కోర్టు డిగ్రీ ఇచ్చినట్లు ఉత్తరం వచ్చింది. అన్న ఆ ఉత్తరాన్ని బాబా పాదాల వద్దుంచి, బాబా ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. అప్పుడు బాబా, ఫకీరునైన నేను ఈ ధనం ఏం చేసుకుంటాను? నాకేమైనా కుటుంబం ఉన్నదా? నువ్వే తీసుకో అన్నారు. ఆ డబ్బుతో చావడికి మరమ్మతులు చేసి పునరుద్ధరించి ఆ దంపతుల పేర్లు రాయించాలని కాకాసాహెబ్ దీక్షిత్ సలహా ఇచ్చాడు. ఆ సలహా అన్నాకు నచ్చి చావడికి మరమ్మతులు చేయించి ద్వారం పైన భార్యాభర్తల పేర్లు లిఖించిన శిలాఫలకం పెట్టారు. ఇప్పటికి మనం షిరిడి వెళితే మీరు చావడి ముఖద్వారంపై అంటే మహిళలు దర్శించే వైపున శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మీబాయి దామోదర్ బాబరే చించినీకర్ చావడి శక సంవత్సరం 1859 అనే ఫలకాన్ని చూడవచ్చు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాబా సమాధి చెందిన తర్వాత 1919 జూలై 10వ తేదీన అన్నా చించినీకర్ తన యావదాస్తిని షిరిడి సాయిబాబా సంస్థానానికి రాసి ఇచ్చాడు. బాబా సేవలో తరించిన శ్రీ అన్నా చించినీకర్ చించిని గ్రామంలో సాయి శివ మందిరాన్ని నిర్మించాడు. అంతేగాక షిరిడీలో సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న సభామండప నిర్మాణంలో ఖర్చైన మొత్తంలో ఎక్కువ భాగం అన్నా చించినీకర్ ట్రస్ట్ భరించింది. తనను అంకిత భావంతో సేవించిన భక్తుడు అన్నా చించినీకర్ దంపతుల పేర్లు షిరిడీలో శాశ్వతంగా నిలిచేలా చేశారు సాయిబాబా. ధన్యజీవులు అన్నా చించినీకర్ దంపతులు. నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నిరాశలో గాని
నాలో